ఎక్కడున్నాడో ఏం చేస్తున్నాడో ఎట్లున్నాడో ఒక్కసారన్నా చూడాలని అనిపిస్తలేదా? అసలు మనసు గుంజుతలేదా? హగ్ పిల్ల ఎవలనో బాగా యాద చేసుకుంటున్నది, ఏం కథనో అని అనుకునేరు. నేను చెప్పేది వానదేవుని గురించి. ఆగో ఈగో అనుడే ఉంది కానీ జల్లు కురుస్తలేదు, పంటలన్నీ ఎండుతున్నాయి, రైతులు ఆగమైతుర్రు. ఏం దిక్కురా భగవంతుడా అని అనుకుంటున్న యాళ్లకు ఇగో సర్కారోళ్ళు మంచి ఈగ్రమే చేసిర్రు. సీమకు నీళ్ళు ఇచ్చి సిరులు బండేటట్టు చేస్తాం, ఎవ్వలేం పికర్ చేయొద్దు అన్నట్టు మాట్లాడిండు ఏపీ సీఎం చంద్రబాబు సారు. నీళ్ల పంచాయతుల మీద బుధవారం అటు ఢిల్లీలో మీటింగులు అయినాయి. ఇటు గురువారం నాడు నందికొట్కూరు దిక్కుపోయి అందరినీవ కాలువలకు నీళ్ళు ఇడిచిపెట్టిండు. గంగమ్మకు ఆరతులు పట్టిండు. ఇంజనీర్లను అడిగి ఇంకెట్లెట్లా సీమకు నీళ్ళు ఎత్తిపోసుకోవచ్చో చెప్పుండ్రి అని పాఠాల ముంగట నిలబడి అన్ని తీర్లు అడిగి తెలుసుకున్నాడు. 12 ఏండ్ల తర్వాత రాయలసీమకు 40 టీఎంసీల నీళ్లు వచ్చినాయి అన్నట్టు మాట్లాడిండు ముఖ్యమంత్రి. అంతేకాదు తాగే నీళ్లకు వ్యవసాయం చేసుకునే తందుకు ఇక తిప్పలు ఉండదు అన్నట్టు చెప్పుకొచ్చిండు. పెద్ద ముచ్చట ఏంటిదంటే ఢిల్లీలో తెలంగాణ సర్కారోళ్లతో నడిచిన మీటింగ్ గురించి కూడా మాట్లాడిండు. చూడుర్రి ఏమన్నాడు. నిన్న మొన్న ఢిల్లీలో అనేక కార్యక్రమాలు చేశాను కానీ ఈరోజు సీమకు నీళ్లిచ్చే కార్యక్రమం వల్ల వచ్చే తృప్తి సంతోషాన్ని నా జీవితంలో మర్చిపోలేను. గదన్నట్టు మస్తు చూసినాం, ఎక్కడ వెనకకు తగ్గేది లేదా అన్నట్టే మాట్లాడిండు ఏపీ ముఖ్యమంత్రి. రాయలసీమకు గోదావరి నీళ్లు ఇచ్చుడే అన్నట్టు గట్టిగా చెప్పిండు. మరి ఎట చేస్తారో ఏం చేస్తారో చూడాలి. ఇగిదిట్లుంటే అసలే వానలు లేవు, రైతన్నలకు తిప్పల కావద్దని అన్ని దిక్కుల లీడర్లు కాలువలకు నీళ్లు ఇడిచిపెడతాండ్రు. తెలంగాణలో కూడా కాలువల పోంటి నీళ్లు గట్టిగానే వారినాయి. సింగూరు కాలువకు నీళ్లు విడుదల చేసిండు మంత్రి దామన్న. నిర్మల్ జిల్లా సారంగపూర్ కాడ స్వర్ణ ప్రాజెక్టు కాలువలకు నీళ్లు ఇడిచిపెట్టిండు ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి. గిట్లా అన్నదాతలు ఆగం కావద్దు అన్నట్టు కాలువలకు నీళ్లు అయితే ఇడుస్తాండ్రు. మరి ఏమైతుందో చూడాలి వ్యవసాయం.